ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మీ అందరికీ చెప్తున్నాను, ఇందాక డిసిసిబి చైర్మన్ గారి తన బాధ మన అందరితో పాలు పంచుకునేటప్పుడు ధరణిలో ఉన్న విసిల్బాట్ లేకపోవడంతో తర్వాత కొంచెం అధికారిక పరంగా కూడా తనకి ఉన్న సమస్యల గురించి వివరించారు. ఇందులో మనం చూడాల్సింది ఏంటంటే, మీరు ఒక భూమి నిషేధానికి పడింది అంటే గతంలో ఒక సర్వే నంబర్ ఫస్ట్ అయితే ఆ పిఓబిలోకి ఎలా పడింది అని అంటే మీ అందరు అర్థం చేసుకోవాలి. 2020లో ధరణి పోర్టల్ రాగానే రాత్రి కొన్ని భూములు అంటే నిజంగా ఒక పట్టేదానికి పట్ట ఉన్న భూములు కూడా ఎవరికి చెప్పకుండా నిషేధాన్ని పిఓబి లిస్ట్ కి పోయింది. అందులో ఎంఆర్ఓ తప్పు లేకుంటే కలెక్టర్ తప్పు లేకుండా సరే అది పై స్థాయిలో అంతా డిసిజన్ చేయడం జరిగింది. దాని తర్వాత చాలా కాలం ఆల్మోస్ట్ 14 months తర్వాత దీన్ని పిఓబి నుంచి TM24 TM15 మాధ్యమం ద్వారా మాకు అంటే కలెక్టర్ కి జిల్లా స్థాయిలో దాన్ని తొలగించే అధికారం ఇవ్వడం జరిగింది. అనేక చట్టాలకు కూడా పాలక వర్గాల ప్రభుత్వాలకు మరి ఒత్తిడి తీసుకొచ్చి చేయించినటువంటి దాఖలాలు ఈ తెలంగాణ సమాజానికి ఉన్నది. ముఖ్యంగా తెలంగాణ సమాజం మరి భూమి సమస్య చాలా జటిలంగా ఉంది. ఎందుకంటే నైజాం పరిపాలన సాగడం, ఒక 200 సంవత్సరాల నైజాం పరిపాలనలో వేలాది ఎకరాలు కొంతమందికి జాగీర్దారులకు భూస్వాములకు ఉండడం మూలంగా చాలా మంది మెజార్టీ రైతాంగానికి భూమి లేనప్పుడు ఒక పెద్ద తిరుగుబాటు జరిగినటువంటి ప్రాంతం. అందువల్ల ఈ భూ సమస్య వల్ల అనేక తీవ్ర ఇబ్బందులకు గురవుతారు. సరే, ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో మరి నీళ్లు, నిధులు, నియామకాల కోసం సాగిన తెలంగాణ రాష్ట్రం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.